హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం సాఫ్ట్ ఆర్గంజా అండ్ జార్జెట్స్లో అట్లా వర్క్ శారీస్ చూద్దామండి. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ వర్క్ శారీస్ అండి, అంటే హ్యాండ్ తోటి చేసిన వర్క్ శారీస్, మగ్గం వర్క్ శారీస్. అండ్ బ్లౌజెస్ కూడా బాగా హెవీగా వచ్చినాయి. అండ్ క్లాత్స్ అయితే టిష్యూస్ ఉన్నాయి, క్రషింగ్లో ఉన్నాయి, అండ్ సాఫ్ట్ ఆర్గంజాల్లో ఉన్నాయి. నేను కట్టుకున్న శారీ కూడా సాఫ్ట్ ఆర్గంజా అండి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది శారీ. అండ్ బాగా ఫ్లెక్సిబుల్ అండి, మనకి ఎలా ఎలా కట్టుకుంటే అలా నిలబడిపోతుంది. అండ్ ఇట్లా బార్డర్లో కట్ వర్క్ స్టైల్లో ఇచ్చి ఇట్లా చిన్న బార్డర్ లాగా ఇచ్చారండి. ఇదంతా వర్క్. అండ్ పళ్ళు కూడా కొంచెం ఇలానే ఇచ్చారు. జస్ట్ పళ్ళుకి ఇలా కొంచెం వెడల్పుగా ఎక్కువ వర్క్ ఇచ్చారండి. అండ్ బ్లౌజ్ అయితే హెవీ వర్క్ ఉంది. కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి బ్లౌజెస్ అన్నీ వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే కనుక నేను చెప్తానండి, చూపించినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వన్ మంచి సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్, మోతీ వర్క్ వచ్చిందండి. వర్క్స్ అన్ని దగ్గరగా చూడండి. ఇలా మోతీ వర్క్ వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా అక్కడక్కడ పెద్ద మోతీస్ ఇచ్చారు. లైట్ బేబీ పింక్ అండి, అండ్ లావెండర్ పింక్ లాగా కూడా అనిపిస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ అండి, ఇదంతా ఫాలింగ్ మెటీరియల్. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది క్లాత్. అండ్ నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ. అండ్ పళ్ళుకి అయితే జస్ట్ ఈ అన్ని సైడ్స్ ఒకేలాగా వర్క్ వచ్చింది ఇలాగా. అండ్ బ్లౌజ్ బాగా హెవీగా వచ్చిందండి. ఇది సేమ్ సెల్ఫ్ కలరే ఇచ్చారు బ్లౌజు. ఈ వర్క్ శారీస్ బాగా ప్రజెంట్ బాగా వెళ్తున్నాయండి. సారీ, ఇంత హెవీ వర్క్ వచ్చిందండి. ఫ్రంట్ అండి, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఇచ్చారు. ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ వస్తుంది ఇలాగా. అండ్ బ్యాక్ కూడా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అయితే ఇలాగ వచ్చిందండి. మొత్తం వర్క్ అంతా బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేసింది. అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ చూద్దాము. 8500 పడుతుందండి. క్లాత్ హైట్ చూద్దాం ఒక్కసారి. హైట్ అయితే 47 ఆర్ 48 ఇంచెస్ దాకా ఉందండి. 47 ఉండొచ్చు. మంచి హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుందండి. శారీ అంతా ఇట్లా స్కాలప్ బార్డర్ ఇచ్చారు మోతీస్ తోటి, చెమ్కీస్ తోటి. అండ్ చాలా నైస్గా ఉందండి. 8500 పడుతుందండి. నెక్స్ట్ వన్, ఇవి క్లాత్స్ వేరు ఉన్నాయండి. సాఫ్ట్ ఆర్గంజా ఉన్నాయి, జార్జెట్స్ ఉన్నాయి, క్రేప్స్ ఉన్నాయి. అండ్ మల్బరీ క్రష్ అని ఉంది. కలర్ అయితే చాలా బాగుందండి, మంచి రెడ్ కలర్. రెడ్ కలర్లో కూడా మనకి కొంచెం కెంపు కలర్ అంటాం కదా, ఆ కలర్ మిక్సింగ్ లాగా ఉంది. చాలా బ్రైట్గా ఉందండి లుక్ అయితే. అండ్ ఇలా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది. స్టోన్ వర్క్ ఉంది, చెమ్కీ ఉంది, అండ్ కర్దానా ఇటన్నిటితోటి ఇచ్చారు వర్క్. అసలు కలర్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. అండ్ ఇది దగ్గరగా చూడండి, ఇట్లా స్కాలప్ బార్డర్ ఇచ్చారు వర్క్ అంతా కర్దానా తోటి. అండ్ జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చిందండి కింద పార్ట్ అంతా. అండ్ పైన పార్ట్ అయితే ఇట్లాగా బుటీస్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి వర్క్ అయితే. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పళ్ళు అండి, పళ్ళు వీటన్నిటికీ సింపుల్గానే ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూద్దాము. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి బ్యాక్ ఇచ్చారండి. బ్యాక్ అయితే ఇట్లాగా బుటీస్ వచ్చినాయి. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక ఇలాగా షార్ట్ హ్యాండ్స్కి ఇట్లా స్కాలప్ బార్డర్ ఇచ్చారు. బార్డర్స్ ఇచ్చి ఈ బుటీస్ వచ్చినాయి. అండ్ హైట్ ఒకసారి చెక్ చేద్దాము. కలర్ చాలా బాగుందండి, మంచి రెడ్ కలర్. హైట్ 46 ఇంచెస్ ఉందండి, 46 ఇంచెస్ ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చి 7500 పడుతుందండి. సేమ్ అండి, సేమ్ ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే ఇది నెక్స్ట్ ఇంకో కలర్. ఈ కలర్ ఎలా వస్తుందమ్మా? ఎగ్జాక్ట్గానే వస్తుంది. కలర్ ఎలా ఎగ్జాక్ట్గానే వస్తుందంటండి. మంచి కృష్ణ బ్లూ కలర్ అండి, చాలా గ్లేజింగ్గా ఉంది కలర్ అయితే.
కింద పాటుకు వచ్చేకి ఇలాగా జిగ్జాగ్ లాగా వచ్చిందండి డిజైన్. పైన వచ్చేకి బుటీస్ వచ్చినాయి అండ్ ఈ స్కాలప్ బార్డర్ ఇచ్చారండి బోత్ సైడ్స్. కలర్ చాలా బాగుందండి. ఇది రెడ్ బాగుంది. దీనికి ఇది ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయి. ఇలా వచ్చిందండి డిజైన్. జిగ్జాగ్గా వచ్చింది, అంటే ఒక లైన్ సంబంధం లేదన్నట్లు వచ్చింది. డిజైన్స్ వేరు డిజైన్స్. అండ్ పైన అంతా మనకి చిన్న బుటీస్ లాగా ఇచ్చారు అండ్ స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ సేమ్ ఏనండి, బ్లౌజ్ సేమే వచ్చింది. ఇందాక మనం చూసాం కదా ఇట్లాగా హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ ఇచ్చారు అండ్ కింద నెక్కి అయితే బ్యాక్ సైడ్ అలా ఇచ్చారండి. కొంచెం ఫ్రంట్ సైడ్ కూడా మనం ఆ బుటీస్ వేయించుకుంటే మ్యాచింగ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. సేమ్ ప్రైస్ అండి, 7500 పడుతుంది. హైట్ 46 ఇంచెస్ ఉందండి. 46 ఆర్ 47 దాకా ఉన్నట్టుంది. 7500 అండి. నెక్స్ట్ వన్ 3D షేడ్ అండి, 3 కలర్ షేడ్. అండ్ పైన పింక్ వచ్చింది, కింద లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ షేడ్లో వచ్చింది. అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి బైగీ కలర్ వచ్చిందండి. ఇట్ మీన్స్ క్రీమ్ కలర్. అండ్ మొత్తం ఇట్లా వర్క్ వచ్చిందండి, కర్దానా తోటి, స్టోన్ తోటి, మోతీస్ తోటి, చమ్కీస్ తోటి ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చింది. స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ హైట్ వచ్చేసి 46 ఇంచెస్ ఉందండి హైట్. చాలా బాగున్నాయండి ఈ శారీస్. మంచి పార్టీ వేరు అండ్ బర్త్డే పార్టీస్కి అండ్ హల్దీస్కి, రిసెప్షన్స్కి అండ్ కాక్టైల్ పార్టీస్కి అన్నిటికీ చాలా బాగుంటాయి. ఇలా 3D షేడ్ వచ్చింది. శారీ అంతా ఇలా క్యారీ అయిందండి. మనకి ఫ్రిల్స్ తర్వాత వచ్చి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, అంటే మొత్తం ఒకటే ఈక్వల్గా. అండ్ ఫ్రిల్స్ దాకా మాత్రం కింద నీ లెంత్ వరకు వస్తుందండి వర్క్. 3D షేడ్ వచ్చింది. అండ్ స్కాలప్ బార్డర్ కూడా వచ్చిందండి, బోత్ సైడ్ స్కాలప్ ఇచ్చారు. స్కాలప్ లాగా వర్క్ వచ్చింది. అండ్ స్కాలప్ ఇప్పుడు మంచి ఫ్యాషన్ అండి, మంచి రన్నింగ్లో ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 10500 పడుతుంది. సాఫ్ట్ ఆర్గంజా అండి మెటీరియల్. అండ్ బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారు. ఇదండి బ్లౌజ్, ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ లైట్ గ్రీన్ షేడ్ తోటి వర్క్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ చాలా స్టైలిష్గా ఉందండి, చాలా ఫ్యాషన్గా ఉంది. అండ్ యంగ్స్టర్స్కి కానీ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ చాలా బాగుంటాయండి శారీస్. అండ్ ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదండి. నేను సింగిల్ లేయర్ మీద పెట్టి చూపించాను చూడండి, ట్రాన్స్పరెన్సీ కూడా ఏమి ఉండదు. అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళు కట్టుకోవచ్చు, బట్ యంగ్స్టర్స్కి మంచి ప్రిఫరబుల్ ఇవి. అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లాక్ అండ్ వైట్లో వచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ హైట్ చెక్ చేసేద్దాం. శారీ హైట్ అయితే 48 ఇంచెస్ దాకా ఉందండి, 48 ఆర్ 49 ఇంచెస్ దాకా ఉందండి, మంచి హైట్ ఉంది. అండ్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి, స్కాలప్ ఇచ్చారు. స్కాలప్లో కూడా కొంచెం కట్ వర్క్ స్టైల్ వచ్చింది. అండ్ కింద ఇక్కడ మంచి బంచ్ లాగా ఇచ్చారు వర్క్. అండ్ ఇది చాలా చాలా బాగుందండి, యూనిక్గా ఉంది. ఒక్క నిమిషం చూద్దాం మనం. చాలా ఈ శారీలో అయితే చాలా చెప్పాల్సినవి ఉన్నాయండి, ఎందుకంటే హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. అండ్ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు, జస్ట్ కొంచెం క్రాస్ లైన్. ఒక లైన్ వైట్ ఇచ్చారు, ఒక లైన్ బ్లాక్ వచ్చింది. అది అంతా నాకు తెలిసి ఇదంతా కటింగ్ చేసి జాయింట్స్ అండి. అండ్ అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు. అండ్ ఈ జాయింట్స్ అంతా ఇలాగా లైన్స్ క్యారీ అయిన వర్క్స్. అండ్ స్టార్టింగ్ అయితే బ్లాక్ కలర్ అండి, హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా. మనకు స్టార్టింగ్ ఇలా ఫ్రిల్స్ వస్తాయి. నేను ఒకసారి కట్టుకొని ఫ్రిల్స్ కూడా పెట్టి చూపిస్తానండి. అండ్ శారీ అంతా ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారు. కట్ వర్క్లో కూడా కొంచెం జిగ్జాగ్ లాగా ఇచ్చారు, బాగుందండి. అండ్ పళ్ళు కూడా సింపులే, జస్ట్ ఇదంతా ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. అంటే బ్లాక్ స్టార్టింగ్ వచ్చి బ్లాక్ వచ్చింది. చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి,
ఇలా వచ్చిందండి శారీ అయితే. స్టార్టింగ్ అంతా ఫ్రిల్కి అంతా బ్లాక్ వస్తుంది, ఫ్రిల్ తర్వాత అంతా ఇలాగా ఈ డిజైన్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే సేమ్ మనకి పళ్ళులో ఇచ్చినట్లుగా ఇట్లా క్రాస్ లైన్స్, ఒక లైన్ అది ఒక లైన్ ఇది అలాగ చేశారు. అండ్ వర్క్ కూడా వచ్చిందండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇచ్చారు స్టోన్ వర్క్, అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది. ఇలా వచ్చిందండి. జారిపోతూ ఉందండి, కొంచెం ఫాలింగ్ మెటీరియల్ కదా, జారిపోతుంది. ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి, నిలబడి ఉంటుంది. చాలా బాగుందండి, చాలా స్టైలిష్గా ఉంది శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ చెక్ చేద్దాం. ఎటు ఉందమ్మా శారీ చూద్దామండి, ఒక్క నిమిషం చూస్తున్నాను. కనిపించలేదా? చివరి వచ్చింది. ఇవన్నీ అసలు కనపట్లేదండి, సారీ. 6500 పడుతుందండి ఈ శారీ. ఇందులో 2-3 పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వర్క్ శారీస్ వేయాలకి ఎక్కువసేపు ఒక్కొక్క ప్యాటర్న్ వేయాలకి ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుందండి. అంటే క్లాత్స్ వేరు ఉన్నాయి, వర్క్స్ వేరు ఉన్నాయి, బ్లౌజెస్ వేరుగా ఉన్నాయి. దానికి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూలోని చాలా బాగుంది ఫ్యాబ్రిక్, ఫ్లెక్సిబుల్ ఏనండి. ఇది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. అండ్ మంచి షైనింగ్గా ఉందండి, క్లాత్ అయితే చాలా షైనీగా ఉంది. లైట్ వెయిట్ ఏనండి, మళ్ళీ కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, అంతా వీవింగ్ లైన్స్ వచ్చినాయి. అండ్ గోల్డ్ కలర్ లైన్స్, సిల్వర్ కలర్ లైన్స్ రెండు క్యారీ అయినాయి. లైన్స్ కూడా ఒక్కో డిజైన్ లాగా వచ్చింది, చాలా బాగుందండి, షైనింగ్గా ఉంది. అండ్ బార్డర్ చూడండి, స్పెషల్ అట్రాక్షన్ అండి. బార్డర్ అయితే ఇలా డబల్ స్కాలప్ లాగా ఇచ్చారు, డబల్ త్రిబుల్ స్కాలప్ లాగా వర్క్ వచ్చింది, మోతీతోటి చెమ్కితోటి చాలా అందంగా ఉందండి. అండ్ పళ్ళు అయితే సింపులే, జస్ట్ ఈ బార్డర్ అటు కూడా క్యారీ అవుతుంది. కలర్ కాంబినేషన్ చూడండి, కలర్ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది. అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసామంటే టిష్యూ సాఫ్ట్ ఆర్గంజా బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఫ్రంట్ అయితే సారీ బ్యాక్ అయినా ఓపెన్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అయినా సేమ్ వర్క్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్. ఈ సైడ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారండి, స్కాలప్ తోటి మోతీ వర్క్ అండ్ చెమ్కి వర్క్ తోటి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి, చాలా షైనీగా ఉంది. సెల్ఫ్ కలరే బట్ చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది, చాలా క్లాసీగా ఉందండి. అండ్ సారీ ఇది 11,000 పడుతుందండి. హైట్ ఒకసారి చెక్ చేద్దాము. ఇవన్నీ మొత్తం హ్యాండ్ వర్క్స్ అండి. అండ్ హైట్ వచ్చి 48 ఇంచెస్ దాకా ఉన్నట్టుందండి, 48 ఆర్ 47, మ్యాక్సిమం 47, 48 దాకా ఉంది. మంచి షైనీగా ఉంది క్లాత్, చాలా బాగుందండి. 11,000 పడుతుంది. నెక్స్ట్ వన్ సేమ్ ప్యాటర్న్లోనే బట్ స్కాలప్ రాలేదండి. శారీ అంతా సేమ్ మెటీరియల్ సేమే, కలర్ వచ్చి మంచి లైట్ పీచ్ కలర్, పీచ్ కూడా కదండి, ఆనియన్ పింక్ లాగా వచ్చింది. సేమ్ డిజైన్ అంతా సేమ్, క్లాత్ అంతా సేమ్ అండి, ఇప్పుడు మనం చూసిన డిజైనే. బట్ ఒకటి ఈ బార్డర్ అయితే ఇలాగ కథానా లేస్ తోటి పైపింగ్ ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా నథింగ్ అండి, పళ్ళు అండ్ ట్యాజల్స్ ఇచ్చారు జస్ట్. అండ్ బ్లౌజ్ హెవీగా ఇచ్చారండి, కాంట్రాస్ట్ ఇచ్చి హెవీగా ఇచ్చారు. ఇలా వచ్చిందండి బ్లౌజ్. వీనెక్ వచ్చింది బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ కూడా వీనెక్కే. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు, స్కాలప్ వచ్చింది. స్టిచ్చింగ్ అండి, విత్ స్టిచ్చింగ్. కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందండి ఎవరికైనా. ఈ బ్లౌజు మంచి వైన్ కలర్ కాంబినేషన్ తోటి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి, వైన్ కలర్ ఇచ్చారు. మ్యాక్సిమం ఇది 44 సైజ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి, 44 సైజ్ వరకు ఉంటుంది బ్లౌజ్. అండ్ ఈ శారీ ప్రైస్ చూద్దాము. ఈ శారీ ప్రైస్ 7,500 పడుతుందండి. నెక్స్ట్ సాఫ్ట్ ఆర్గంజాలోనే వీవింగ్ వచ్చిందండి, సాఫ్ట్ ఆర్గంజా, ఫాలింగ్ ఆర్గంజాని, లైట్ లెమన్ ఎల్లో షేడ్.
అండ్ శారీ అంతా మనకి వీవింగ్ వచ్చిందండి, జరీ చెక్స్ వచ్చినాయి, దగ్గరగా చూడండి ఇలా జరీ చెక్స్ వచ్చి జరీ చెక్స్ మధ్యలో వీవింగ్ వచ్చింది. ఒక లైన్ టిష్యూ లాగా వచ్చింది, ఒక లైన్ కొంచెం నార్మల్ సాఫ్ట్ ఆర్గంజా లాగా ఇచ్చారు. అండ్ బార్డర్ అయితే ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చారు, స్కాలప్ వచ్చింది. అండ్ శారీ అంతా బుటీస్ లాగా వచ్చినాయి, గోల్డ్ కలర్ బుటీస్. అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, సింపుల్ పళ్ళు. అండ్ హైట్ చెక్ చేద్దాం. హైట్ 46 ఇంచెస్ దాకా ఉందండి, 46. అండ్ బ్లౌజ్ చూద్దామండి ఒకసారి. బ్లౌజ్ అయితే హెవీగా వచ్చిందండి, వీనెక్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ వీనెక్ తోటి వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అయితే ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. మొత్తం హెవీ బ్లౌజ్ అండ్ టిష్యూ బ్లౌజ్ అండి, టిష్యూ కూర మీద ఇచ్చారు. బ్లౌజ్ మనకి కూర అంటున్నానని మళ్ళీ ఏం చినగటం అట్లా ఉండదండి, కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కువ డేసే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 9500 పడుతుందండి. ఇంత వర్క్ చేయించుకోవాలంటే జస్ట్ మనకైనా కూడా 4-5,000 ఈజీగా తీసుకుంటామండి. అండ్ శారీ అంతా వర్క్ వచ్చి ఇదంతా చేయించుకునే బదులు మనం ఇట్లా రెడీమేడ్గా తీసుకోవడం చాలా బెటర్. సో 9500 పడుతుంది. కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత లైట్ కలర్ బట్ కానీ ఎంత బ్రైట్గా ఉందో లుక్, చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ డార్క్ గ్రీన్ షేడ్ అండి, కృష్ణ బ్లూ అనొచ్చు. అండ్ హైట్ అయితే మనకి దాదాపు 48 సెంటీమీటర్స్ దాకా ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ 7500 పడుతుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ అంతా హెవీ వర్క్ ఇచ్చారు, వీనెక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అయితే మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. కలర్ ఎగ్జాక్ట్ వస్తుందమ్మా, ఎగ్జాక్ట్గానే వస్తుందంటండి. స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. అండ్ పైన కింద ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చి కట్ వర్క్ షేప్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చినాయి, మొత్తం మగ్గం వర్క్స్ అండి ఇవన్నీ. కలర్ అయితే మంచి బ్రైట్ కలర్, చాలా బాగుంది. పళ్ళు కూడా జస్ట్ ఇంకేం ఉండదండి, ఇదే క్యారీ అయ్యింది, ఇదే డిజైన్. చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే, పైన వేసుకున్న ఫీలింగే లేదు అసలు, అంత కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 7500 అనుకుంటా అండి, ఒక్క నిమిషం చెక్ చేద్దాం. అంతేనండి, 7500 పడుతుంది. కలర్ మంచి బ్రైట్ కలర్, బాగుందండి. నెక్స్ట్ వన్ పీచ్ కలర్ అండి, చాలా బాగుందండి. ఇదైతే మంచి టిష్యూ అండి, టిష్యూ తోటి వచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది. హైట్ ఒకసారి చూసేద్దాం. హైట్ 46 ఇంచెస్ ఉందండి హైట్. అండ్ వర్క్ ఒకసారి గమనించండి, ఇలా మోతీస్ తోటి స్కాలప్ బార్డర్ వచ్చింది, బోత్ సైడ్స్ సేమ్ అండి. నాట్ వర్క్ కూడా ఇచ్చారు, చాలా నైస్గా ఉంది వర్క్. అండ్ శారీ అంతా ఇన్నర్గా ఇట్లా వీవింగ్ లాగా ఇచ్చారండి, ఇదంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది చూడండి, వీవింగ్ పార్ట్ అంటే ఒక బంచ్ లాగా ఇచ్చారు డిజైన్ అది. అండ్ బార్డర్స్ మాత్రం ఇదంతా బార్డర్స్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి, ఇదంతా మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు సింపుల్ అండి, ఇలా వచ్చిన వాటికి పళ్ళు జస్ట్ ఇట్లా మనకి ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్ ఈ సైడ్ కూడా క్యారీ అవుతుంది, పళ్ళు ప్రత్యేకంగా ఏం రాదు. అండ్ దీంట్లో బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, బ్లౌజ్ చూద్దాము. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ క్లాత్ అయితే మనకి కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుందండి, దగ్గరగా చూడండి, ఫ్లెక్సిబులే, కొంచెం టిష్యూ వచ్చింది, ఫాలింగ్ మెటీరియల్, మనకి జార్జెట్ టైపే ఉందండి, జార్జెట్ లానే అనిపిస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, కొంచెం షైనీగా ఉంది, టిష్యూ వచ్చింది, బాగుందండి, కంఫర్ట్గానే ఉంది, మనకేం ఎత్తుకొని ఉండటం అట్లా ఏం లేదు, ఆర్గంజా లాగా కొత్త ఫ్యాబ్రిక్ లా ఉంది, బాగుందండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి, సాఫ్ట్ ఆర్గంజా మీద, సాఫ్ట్ ఆర్గంజా ప్లస్ టిష్యూ మిక్స్డ్. అండ్ బ్లౌజ్ ఇలా హెవీ వర్క్ ఇచ్చారండి, ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి దగ్గరగా చూడండి, మంచి గ్రీన్ కలర్ షేడ్స్ తోటి హ్యాండ్ అంతా వర్క్ ఇచ్చారు, అంతా థ్రెడ్ వర్క్ అండ్ కర్తానా చెమ్కీ తోటి చాలా బాగుందండి, వర్క్ చాలా నైస్గా ఉంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి, ఇలా ఇచ్చారు.
చాలా బాగుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చి 12,500 పడుతుందండి. చాలా బాగుందండి వర్క్ కూడా. ఈ బ్లౌజ్ దీని మీదకే కాదండి, మనం ఇంకో రకంగా కూడా వేరే శారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. అంత బాగుంది శారీస్. 12,500 పడుతుంది. నెక్స్ట్ మంచి లెమన్ ఎల్లో అనొచ్చు, లేకపోతే గోల్డ్ షేడ్ అనొచ్చు. మంచి గోల్డ్ షేడ్ అనొచ్చేమో. సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండ్ హైట్ వచ్చి 47 దాకా ఉందిలేండి. 47 దాకా ఉంది. అండ్ వర్క్ దగ్గరగా చూడండి ఎంత నైస్గా ఉందో. చాలా నైస్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా బుటీస్ వచ్చినాయండి. గోల్డ్ కలర్ వీవింగ్ తోటి బుటీస్ ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది చూడండి. చాలా లుక్ అయితే చాలా కాస్ట్లీ శారీ లాగా ఉందండి. శారీ ప్రైస్ కూడా ఐ థింక్ 9,500 పడుతుంది. లుక్ చాలా బాగుందండి. స్కాలప్ బార్డర్ ఇచ్చారు బోత్ సైడ్స్. అండ్ మిడిల్ అంతా ప్లెయిన్ అనుకుంటాము, వర్క్ లేదు. బట్ కానీ చిన్న బుటీస్ లాగా వచ్చినాయి. అదంతా వీవింగ్ బుటీస్ అండి. శారీలో వచ్చిన వీవింగ్ బుటీస్. జస్ట్ బార్డర్స్ మాత్రమే ఇలా వర్క్ క్యారీ అయింది. అండ్ దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా వర్క్ ఇచ్చారు. దగ్గరగా చూడండి. మొత్తం మోతీతోటి, కర్దానాతోటి, చెమ్కీతోటి వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా వర్క్ వచ్చింది. స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇది ఫ్రంట్ అండి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా మొత్తం అయితే ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఎవరికి ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. అంటే వాళ్ళు ఒక సైజ్ ఇచ్చేస్తారు, పెద్ద సైజు. దాన్ని బట్టి మన సైజుని బట్టి మనం ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ లెంత్ కూడా మనకి ఎక్కువ ఇస్తారు, ఇది తగ్గించుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ కొంచెం అంతా ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి వస్తుందండి. మన మెజర్మెంట్ ప్రకారం ఆల్టరేషన్ చేయించుకోవాలి. బ్లౌజ్ పెద్దది ఇస్తారు. అండ్ లెంత్ కూడా మనకి 15 or 16 దాకా ఇస్తారండి లెంత్. సో అందరికీ సరిపోతుంది. బట్ అన్నీ మనం కరెక్ట్ చేయించుకోవాలండి. అండ్ ఈ శారీ ప్రైస్ 9,500 పడుతుంది. ఇవన్నీ ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకుని తర్వాత నుంచి నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు. అండ్ 46 ఇంచెస్ దాకా ఉందండి. ఈ శారీస్ ఎక్కువైపోయిందండి లెంత్. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఎవరైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.